జరిగినటువంటి చర్చ పైన గౌరవ సభ్యులంతా కూడా చాలా సుదీర్ఘంగా వారి అనుభవాల్ని వారి ఆలోచనల్ని సభలో పంచుకున్నారు అధ్యక్ష. వారందరికీ కూడా ధన్యవాదాలు. దీంట్లో భాగంగా సరే నేను చెప్పాల్సిన సమాచారం అంతా కూడా మొదట్లోనే మొత్తం సభ మొత్తానికి సవివరంగా వివరించాను అధ్యక్ష. కొన్ని మిత్రులు హరీష్ రావు గారు వారు మాట్లాడినప్పుడు నేను అప్పుడే వారికి చెప్పిన సమాచారం పైన నేను అప్పుడే వారి సమాధానం కూడా చెప్పాను. నేను లేకపోతే మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ అప్పుల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం సభలో, పదే పదే దీని గురించి మాట్లాడుకోవటం అంత అవసరం లేదన్నారు. కరెక్టే, నేను కూడా వారితో ఏకీభవిస్తాను. పదే పదే అవసరం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో మేము చెప్పినటువంటి వాస్తవాల్ని గౌరవ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు సభ లోపల బయట ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు మేము తప్పులు ఇవ్వలేదు, ఉన్న వాస్తవాలు ఇచ్చాం. కాబట్టి వాస్తవాలు ఇచ్చినప్పుడు మేము చర్చకి రెడీ అని చెప్పి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉన్న వాస్తవాలనే ప్రజలు తెలియజెప్పాలని మేము ఒప్పుకున్నాం ఈ చర్చకి. ఈ చర్చలో అన్ని అంశాలని వారి దృష్టికి తీసుకుని వచ్చాం. అట్లాగే గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు సీనియర్ శాసనసభ్యులు, చాలా సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నారు. వారు మాట్లాడుతూ మీ ఎనర్జీ మొత్తాన్ని మమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు, దాని బదులు మీరు ఆర్బీఐని కన్విన్స్ చేస్తే బాగుంటుందని కొంత వారికి ఉన్నటువంటి మేధస్తో కొంత సర్కాస్టిక్గా చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. సరే, ఐ లివ్ ఇట్ హిస్ విజ్డమ్. కానీ నేను చెప్పింది ప్రతిదీ కూడా ఆర్బీఐని కన్విన్స్ చేయడానికి నేను చెప్పలేదు అధ్యక్ష. ఆర్బీఐ రిపోర్ట్లో సభలో మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించిన సమాచారాన్నే వాళ్ళు ఇస్తారు, మీరు పెట్టిన దాన్నే వాళ్ళు ఇచ్చారు అని చెప్పాను. అంతేగాని ఆర్బీఐ రిపోర్ట్ తప్పు అనో లేకపోతే దాన్ని నేను ఇక్కడ సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తున్నాను చెప్పలే. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు మీరు చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ చూపించి మాట్లాడే సమాచారం వాళ్ళు కింద సోర్స్ కూడా మెన్షన్ చేశారు బుక్లో, దాన్ని కూడా చదివి వినిపించాను నేను అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న పుస్తకంలో ఉన్న సమాచారాన్ని వాళ్ళు ప్రింట్ చేసి చూపించారు తప్ప వేరే కొత్తదేం కాదు. ఆ ప్రింట్ చేపించి చూపించిన విధానంలోనే మీరు సరిగా చూపించలేదు, ఆ చూపించిన విధానం కరెక్ట్ కాదని చెప్పి మీకంటే ముందు ఆర్థిక మంత్రులు కానీ మీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరు అది చేయలేదు. ఉన్న వాస్తవాలు మనం దాచుకోవటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాం, అది కరెక్ట్ కాదని ఉన్న వాస్తవాన్ని స్పష్టంగా వివరించి సభ ముందు ఉంచాను నేను. అట్లాగే అప్పులు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మీరు ప్రచారం చేసుకోవటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని. కరెక్టే, రాష్ట్రానికి అప్పులు కావాలి, అప్పులు తెచ్చుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. అలా అని ముబ్బడిగా అప్పులు చేసి తెచ్చిన అప్పుల్ని రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే రాష్ట్రంలో ఉత్పత్తి కోసమో వినియోగించకుండా అది వేరే రకంగా దుర్వినియోగం జరిగితే అది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ పెద్ద మేలు జరగదు అధ్యక్ష. అందుకోసమే మేము ఏం చేశాం, ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచి దాని మీద నుంచి మనం నిర్మాణం చేసుకొని పోవడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోదాం. ఏది అవసరమో దానికోసం అప్పు తెస్తాం, ఏది అవసరమో దానికోసం ఖర్చు పెడతాం, ఏది అవసరమో దాని ద్వారా మనం సంపాదన అంటే సంపద సృష్టించడం ఎలాగో చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అని చెప్పాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం, ఉన్న వాస్తవాల్ని అంటే భారత రాజ్యాంగం ద్వారా
ఏర్పాటైనటువంటి వ్యవస్థల్ని ఎక్కడా తప్పుదోవ పట్టించడం కోసం మాత్రం ప్రయత్నం చేయకూడదు ఎవరు. మేము చేయము, ఉన్న వాస్తవాల్ని ప్రతిబింబించేటట్టు చేస్తాం. రాష్ట్ర అవసరాల నిమిత్తం మా పరిమితి ఎంతవరకు వెసులుబాటు ఉంటుందో అంతవరకు అప్పు తీసుకొని వస్తాం, అంతవరకు ఖర్చు పెడతాం తప్ప ఉన్న పరిధిని దాటి ఇంకా అప్పులు తెచ్చుకోవడం కోసం ఉన్న వాస్తవ పరిస్థితిని దాచి మరుగున పెట్టి ఈ రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయం. అట్లాగే అధ్యక్ష, సమాచారాన్ని హైడ్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. D1, D2, F1, F2, F3కి సంబంధించి బడ్జెట్ సమావేశాలప్పుడు బడ్జెట్లో పెట్టే కాగితాలకు సంబంధించిన సమాచారం వారు అడిగారు. తప్పనిసరిగా వాటికి సంబంధించిన సమాచారం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు డెఫినెట్గా వాటన్నిటిని పొందుపరుస్తాం. ఎక్కడైనా సమగ్రమైనటువంటి సమాచారం వారికి అందుబాటులో రాకపోతే తప్పనిసరిగా మీరు అడిగినటువంటి వాటికి నేను రాతపూర్వకంగా కూడా పంపించగలను. మీకు కూడా ఇచ్చాను, మీకు ఇచ్చి అలసిపోయాను సార్. మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే మీకు ఇచ్చింది. చెప్పాను కదా సార్, మీ సమస్య మొత్తం ఒక గ్యారంటీ సమస్య. ఆ సమస్య ఏంటో నేను ముందు మొత్తం ప్రాపర్గా అన్ని పుస్తకాలు కోట్ చేసి చెప్పాను. ఇంకా అయిన తర్వాత కూడా నా సమాధానం చెప్పలేదు అని అంటే మీకు సమాధానం చెప్పి సంవత్సరం నుంచి అలసిపోతా ఉన్నాను. అయినా కానీ మీరు ఇంకా ఇంత లెక్కలతో సహా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా నేను ఎట్లే నాది ఇట్లే అంటే నేను చేయగలిగేది అధ్యక్ష. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని సమాచారం అడిగారు. దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొనే మీరు మాట్లాడింది గ్యారంటీస్ గురించి 100కి 100 పాళ్ళు తప్పని పదే 100 సార్లు చెప్పాను. ఓకే, మీరు లేవనెత్తిన 2 అంశాలు, ఒకటి గ్యారంటీస్ గురించి, 2 రాష్ట్ర సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారనేటువంటి అంశం గురించి. ఆ రెండింటికి స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చా, మీకు సమాధానం కూడా ఇచ్చాను అధ్యక్ష. అట్లాగే సరే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్గా వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్టు సంబంధించినటువంటి సమాచారం కూడా అడిగారు. నిజమే, ఇప్పుడే ఓ బుక్ రిలీజ్ అయింది అధ్యక్ష. దాంట్లో 2023 సంబంధించి, అట్లాగే 2024 సంబంధించి, 2025 ఎస్టిమేట్స్ సంబంధించి కూడా దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. లయబిలిటీస్ వచ్చేసి 4,42,297 కోట్లుగా చూపించారు ఆర్బీఐది. అట్లాగే గ్యారంటీకి సంబంధించి కూడా 2025 ఎస్టిమేట్ సంబంధించి 2,20,606 కోట్లు కూడా చూపించారు. ఇవి వాస్తవానికి అధ్యక్ష. ఇవి మేము బడ్జెట్లో పెట్టినాయి. ఈ వాస్తవాన్ని దాయకుండా మేము చూపించిన వాస్తవాలు వచ్చినటువంటి సమాచారం సభ పొందుతాం. మిగతా మా సభ్యులు ఎన్ఎం గారు అడిగిని, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన, మిగతా సభ్యులు మాట్లాడిని, అంతా సమగ్రమైనటువంటి సమాచారం అంతా కూడా వారు ఇచ్చినటువంటి ఆలోచనలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుంది. మేము ఇచ్చినటువంటి సమాచారం పూర్తిగా సభకొక్కటే కాదు, సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సంపూర్ణంగా సమాచారాన్ని అందించాం అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమ్మాయి ఎందుకమ్మా, ప్లీజ్ సీతక్క గారు. సార్, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని నేను ఒక సూటిగా 3 క్లారిఫికేషన్లు అడుగుతున్నా, నాకు దయచేసి సమాధానం చెప్పండి. 3 క్లారిఫికేషన్స్. పాయింట్ నెంబర్ 1 సార్, కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 7 నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసిన అప్పు 15,118 కోట్లు కూడా మా ఖాతాలో వేశారు అని నేను చెప్పాను. మీ బుక్లో మీరు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9, ఐటమ్ నెంబర్ 1, FRBM లోన్స్ 2023-24 BE 389,673 అని చూపించారు. అదే కాకుండా నేను రిజర్వ్ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 వరకు 15,118 కోట్ల అప్పు తెచ్చి దీన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, డిసెంబర్ 16 1000, డిసెంబర్ 23 1000. ఒక్క నిమిషమయ్యా బాబు, లెక్కలు చెప్తే అంత భయం ఎందుకు?
సార్ అది కంప్లీట్ కొంచెం సభ ఆర్డర్లో పెట్టండి సార్, సభ ఆర్డర్లో పెట్టండి సార్. డిసెంబర్ 11 1000, డిసెంబర్ 21 1000, డిసెంబర్ 22 1000, డిసెంబర్ 19 1000, డిసెంబర్ 25 1000, అధ్యక్ష మార్చి 17 1000, మార్చి 26 1000, మార్చి 6 1000, మార్చి 17 1000, మార్చి 26 1718, 15,118 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసిండ్రు. ఇది తప్పు. మొత్తంగా ఈ రోజు తర్వాత ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గౌరవ మంత్రి గారికి నేను చెప్పేది, బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాములో చేసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. ఇందులో ఏదైనా తప్పుంటే ఈ సభలోనే మంత్రి గారిని క్లారిఫై చేయమనండి. ఈ రోజు తర్వాత ఎవరన్నా 7 లక్షల కోట్లు అంటే మేము కోర్టుకు వెళ్తాం, లీగల్ నోటీస్ ఇస్తాం, సభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాం అప్పు 4,17,000 మాత్రమే. డిప్యూటీ సీఎం గారు సార్ నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ సభలో అప్పుల గురించి రుణాల గురించి పదే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా చెప్పండి అని హరీష్ రావు గారు అడుగుతూ ఉన్నారు. నేనే వాస్తవాలు అప్పుడు శ్వేతపత్రంలో చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. వాస్తవాలన్నీ చెప్తే కూడా లేదు మాది ఇట్లే అని వారు అంటూ ఉంటే నేను చేయగలిగేదేమో అధ్యక్ష, నేను చేయగలిగేదేం లేదు. నేను చాలా స్పష్టంగా వారికి సమాధానం ఇచ్చాను. వారు మొదటి నుంచి కంటెంట్ చేసే వాళ్ళు గ్యారంటీస్ గురించి చాలా కరెక్ట్గా చెప్పాను నేను.